మావిగన్ ఎఫెక్ట్ వైసీపీ మీద గట్టిగానే కనిపిస్తోంది. ప్యాలెస్ నుంచి ఎంత ప్రెజర్ వస్తున్నా మావిగన్ కి మద్దతుగా మాట్లాడే గొంతులు పెద్దగా వినిపించడం లేదు. ఈ మాటపై జరిగిన ట్రోలింగ్, పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్ జగన్ ఇమేజ్ ని భారీగా డ్యామేజ్ చేసింది. ఒక మాట మీద నిలబడని నాయకుడిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అని చాలా మంది వైసీపీ నాయకులు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ కష్టాలు ఏపీ కాంగ్రెస్ కి అనుకోని అవకాశంలా మారాయి. 2024లో ఓటమి తర్వాత ఛాన్స్ దొరికిన వైసీపీ నాయకులంతా అధికార కూటమిలోకి అంటే టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఎక్కడ కుదిరితే అక్కడికి జంప్ చేశారు. కూటమిలో చోటు దొరకని వాళ్ళు వేరే ఆప్షన్ లేక ఇంకా జగన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. మావిగన్ లాంటి ఐడియాతో వైసీపీలో ఉంటే ఫ్యూచర్ ఉండదని జగనే స్వయంగా సిగ్నల్స్ ఇచ్చినట్లయింది. 2029లో కూటమి పార్టీలు కలిసి ఉంటే వైసీపీ గెలిచే ఛాన్సే లేదని విజయసాయిరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి జగన్ శ్రేయోభిలాసులు మళ్లీ చెబుతున్నారు. మావిగన్ వ్యవహారం తర్వాత మిగిలిన నాయకుడు కూడా దింపుడు కళ్ళెం ఆశలు వదిలేసుకొని మెల్లగా జారుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కూటమి పార్టీలు వైసీపీ కాకుండా ఏపీలో మిగిలింది కాంగ్రెస్, కమ్యూనిస్టులే. ఎక్కడ చోటు దొరకని వైసీపీ నాయకులకు వైఎస్ఆర్ కుమార్తె జగన్ సోదరి షర్మిల అధ్యక్షురాలుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లో చేరడమే మిగిలిన ఏకైక మార్గం. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని షర్మిల ఎంత వేడుకున్నా ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేశాను, ఇక ఇచ్చేది లేదంటున్నారు జగన్. కానీ మావిగన్ తో ఆస్తులు కాదు, ఏకంగా పార్టీనే షర్మిలకు రాసిస్తున్నట్టయింది. ఇక మునిగిపోయే నౌక లాంటి పార్టీలో కొనసాగడం కంటే అవకాశం ఉన్న చోటకి దూకడమే బెటర్ అని వైసీపీ నాయకులు అనుకుంటే ఆ వలసల సునామీని ఆపడానికి మావిగన్ మహారాజు ఏం చేస్తారో చూడాలి.